కోరుకొండ మండలం దోసకాయపల్లి గ్రామంలో ఆదివారం జరిగినటువంటి ఘటన ఏదైతే పిల్లి ఆనంద్ అతి దారుణంగా హత్య చేయబడిన నేపథ్యంలో కుటుంబ సభ్యులందరూ కూడా దీనిపై పలు అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే తను ఏదైతే తన ఆనంద్ భార్యకు సంబంధించినటువంటి బంధువే ఈ విధంగా ఇంట్లో ఉంటూ తననైతే ఈ విధంగా హతమార్చినటువంటి ఘటనపై అంతా కూడా కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మేనమామ ఉన్నారు, ఆనంద్ సంబంధించిన మేనమామ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఆనంద్, ఈ ఘటనపై మీకు ఏ విధంగా తెలిసింది, అసలు ఈ ఘటనపై ఏం జరిగింది అనుకుంటున్నారు? ఏం జరిగిందో మాకు తెలియదు కానీ ఇలాగ ఆదివారం ఉదయం నాకు ఫోన్ వచ్చిందండి. ఫోన్ వచ్చేదానికి మీ ఆనందని ఇలాగ నరికేశారని చెప్పారండి. చెప్తే మా ఆనందం నరికెత్తబెట్టంటే ఎవరు నరికేశారో తెలియదు. తర్వాత ఫోన్ చేసి ఆయన ఫోటో పెట్టమంటే ఫోటోలు పెట్టారండి. ఫోటో పెట్టిన తర్వాత నేను వెంటనే ఫోటో చూసి నేను కుప్పకూలిపోయినండి. కుప్పకూలిపోయిన తర్వాత వెంటనే తమ్ముడికి ఫోన్ చేశానండి. ఫోన్ చేసిన తర్వాత అక్కకు ఫోన్ చేశానండి. అక్క ఏం చేస్తున్నావు అక్క అంటే లేచని చెప్పండి. చెప్పంటే ఆనందం ఎవరో నరికేశారంటే అక్క చూడండి ఆనందం నరికెత్తబెట్టి ఆవిడ అప్పటికప్పుడు అలాగే క్యాల్కులేషన్ వేడిచిందండి. తీరా చూస్తే కొంచెంప్పటికి మళ్ళీ మేము బయలుదేరేటప్పటికి మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళ పెద్దమ్మ గారు అబ్బాయి అని చెప్పి ఉన్నారండి. అలా పెద్దమ్మ గారు అబ్బాయి ఈయన నరికెత్తారు అంత దోహం వీడి ఏం చేశారని నేను అడిగితే ఇలాగ ఒంట్లోనే ఉండేవాడు, మరి ఏమైందని మనకు తెలియదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తున్నారు ఈ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మా ఇంట్లోనే ఉండేవాడు, మా ఇంట్లోనే ఉంటే నాతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే మా ఆయన మందలించి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమన్నాడు. అప్పుడు హెచ్చరించాడు మీ ఆయన నరికేస్తాను చంపేస్తానని అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చిందండి. అందులో ఆనంద్ భార్య ఆ అమ్మాయి భార్య స్టేట్మెంట్ ఇచ్చిందండి. అదే కూడా రిపోర్ట్లో రాసిచ్చారండి. తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదండి. ఇలాగా కేసు అమ్మాయి పేరు మీద కడుతున్నారండి. అమ్మాయి పేరు మీద కట్టొద్దండి, మాకు అమ్మాయి మీద అనుమానం ఉంది, మా అక్క పేరు మీద కట్టించండి కేసు అంటే అక్కడ మేము బాడీ తీయలేదండి. మీరు పోస్ట్ మార్టం దగ్గర రండి, మీకు కేసు మీరు ఎలా కట్టమంటే మేము అలా కడతాము అని తీసుకెళ్ళి అక్కడ మా రిపోర్టులు తీసుకొని మమ్మల్ని విట్నెస్గా తీసుకొని అక్కడ ఆ అమ్మాయి పేరు మీద కేసు కట్టారండి. నిన్నటి దినం కూడా సిఐ గారిని సత్యకిషోర్ గారిని కలిసేవండి. సత్యకిషోర్ గారిని కలిసిన తర్వాత ఎలాగని అడిగానండి. చనిపోయింది మా మేనల్లుడు అండి, మా కేసు మా ద్వారాగా కావాలి కానీ నేను ఎలా కూడా చెప్పానండి మీ ద్వారా తీసుకున్నంటే అమ్మాయి ద్వారా తీసుకున్నారని మమ్మల్ని విట్నెస్గా పెట్టారండి. మేము లాయర్ని కలిసామండి. లాయర్ని కలిస్తే ఇది కేసు మీరు పెట్టాలి కానీ అమ్మాయి ద్వారా పెట్టించారు, ఈ కేసుని ఎలా నిలబడుతుందండి, మాకు అమ్మాయి మీదగా అనుమానం ఉందండి. అమ్మాయి మీద అనుకుంటే మీరు చెప్పినంత మాత్రాన్ని మేము అమ్మాయి మీద కేసు పెట్టాము. దాన్ని తెలిసి కాల్ రికార్డు ఇవన్నీ చూసుకొని నిజంగా అమ్మాయి తప్పు చేసి ఉంటే మేము తీసుకొచ్చి మీరు చెప్పకుండా మేము అరెస్ట్ చేస్తాము అని చెప్పి ఉన్నారండి. నేను ఆయన్ని కోరుకున్న తర్వాత కోరుకొని వెళ్ళి మేము టీవీకి స్టేట్మెంట్ ఇచ్చి వచ్చామండి. అక్కడ కూడా మాట్లాడామండి. ఏం తెలిసిందంటే ఇంకా ఈ ఘటనపై ఇంకా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఏం జరిగింది అనుకుని గతంలో మీతో మాట్లాడేవాడు ఆనంద్, మీతో మాట్లాడడం కానీ ఫోన్లో సంబంధించి మాతో వ్యాపారపరంగా మాట్లాడేవాడు కానీ మొన్న బుధవారం అయితే కలిసేవాడిని. అదే ఆనంద్ అలాగ ఉన్నవారంటే కొద్దిగా కొద్దిగా ఇబ్బందిగా ఉంది, ఇంట్లో కొద్దిగా సమస్యగా ఉంది అంటే ఏట్రా నువ్వు ఇలా చేస్తున్నావు, అయ్యాల మేము ఎంతో చెప్పినా సరే నువ్వు వినలేదు, ఇవాళ నువ్వు అనుభవిస్తున్నావు, మా మాట ఎప్పుడైనా నువ్వు పట్టించుకున్నావు ఏంటని నేను మందలించాను. సర్లే మేము ఈ 2 రోజులు వ్యాపారానికి వెళ్ళిపోతాం కదా, మన సోమవారం మంగళవారంలో కొంచెం మాట్లాడుకుందాం ఏంటనేది ఇలాగా అనుకున్నామండి. ఆదివారం ఉదయమే మాకు ఇలాగా నరికేశారని కాల్ వచ్చిందండి. అంతకుముందు ఇంకేమైనా చెప్పాడు మీకు? అంతకుముందు ఏం చెప్పలేదండి, వ్యాపారపరంగానే మాట్లాడుకునేవాళ్ళు అండి అంతేండి. అంతమించి మేము ఎక్కువ అమ్మతోనే మాట్లాడేవాడండి. ఇప్పుడు ఏమంటారు వాళ్ళ కుటుంబ సభ్యులు, ఏమంటారు అమ్మాయి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ వాళ్ళతో కూడా మీరు మాట్లాడారా? ఒక విధంగా ఎవరితో పెద్దలతో ఏమైనా మాట్లాడడం జరిగిందా? పెద్దలతో గట్టా ఎవరు మాట్లాడలేదండి. ఆ పెద్దలు ఆ ఊరు ప్రెసిడెంట్ గారితో అన్నారండి ముందు ఈ కార్యక్రమం జరగనియండి, జరిగిన తర్వాత మనం కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి ఉన్నారండి ఆ ప్రెసిడెంట్ గారు, ఆ ఊరు దోసకాయపల్లి ప్రెసిడెంట్ గారు అండి. అక్కడ ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్ మీరు చూస్తున్న పరిస్థితులు చూస్తుంటే ఏ సమయంలో జరిగిందని మీరు అందరూ కూడా అనుకుంటున్నారు? 5-5:30 లోపల జరిగిందండి. 5:32కి ఎవరికో మేకలు ఇస్తాడండి ఈయన. మేకలు ఇస్తే ఆయనకి ఫోన్ చేసి ఏ మేక కోయాలని చెప్పాడంటే అండి. చెప్తే అప్పుడు మరి ఆ టైంలో మరి ఎవరైనా చూసారంటే ఒక్కరికో విట్నెస్ కూడా లేదండి, ఒక్కరు కూడా చూసింది సాక్షి లేరండి. అసలు ఎంతమంది ఉన్నారా, ఒకరైనా నరికాడా, ఇద్దరు నరికాడా, అసలు ఎలా నరికాడు అనేది కూడా ఎవరు చూసిన వాళ్ళు ఒక్కరు లేరండి, సాక్ష్యాలు లేవండి. తీరా చూస్తే వాడు సీతానగరం స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడని చెప్పారండి. వాడు ఎవరన్నా మనకు తెలియదండి.
తీరా చూస్తే అక్కడికి దోసకి పిల్లలు మా పెద్దమ్మ గారు అబ్బాయి ఆ ఇంట్లోనే పెట్టుకున్నారు. వీళ్ళిద్దరికి గొడవైంది. అభ్యంతరంగా ప్రవర్తించడంతో ఇంట్లోంచి బయటికి పొమ్మన్నారు. ఆ కక్ష మీద నరికెత్తబెట్టి ఇందులో ఏ తేడా ఉన్నాయి. ఎవరన్నా ఒక మాట అంటే అంత నరికేసి అంత చంపేసి అంత కోపం రాదు కదండి. అంత దారుణంగా నరికెత్తబెట్టండి. మేము చాలా బాధపడ్డామండి. ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చిందండి. ఇలాగా మా ఇంట్లో నుండి కూడా 2 నెలలు మా ఆయన నాతో ఇలాగ అసరికంగా ప్రవర్తిస్తుంటే బయటికి పొమ్మన్నాడు. అప్పుడే అన్నాడు చంపేస్తానంటే మేము చంపేస్తాను అనుకోలేదు అని చెప్తున్నాను. మా వాళ్ళు నరేంద్రపురం వాళ్ళు ఏమంటున్నారంటే అండి, 15 రోజులు పెట్టి ఈ ముఖం బాగోలేదు, ఎవరు ఫోన్ చేసినా ఎత్తుతలేదు, మా మౌనంగానే ఉంటున్నాడు అని చెప్పుకొచ్చారండి. మా వాళ్ళే నరేంద్రపురం ఉన్నవాళ్ళు మా బంధువులండి. బంధువులు కూడా అంటే మీకు అనుమానం అంటే మీకు ఎలా ఉంది? అతని మీద అనుమానం ఉంది, ఇంకా ఎవరైనా ఉన్నారనుకోని అనుమానం ఉందా? అనుమానం ఎవరి మీద మనం చూడలేదండి. కేసీరోడ్ స్టేషన్కి వెళ్ళిపోయాడండి. ఈ అమ్మాయి ఇచ్చిందేమో స్టేట్మెంట్ ఇలాగా నాతో ప్రారంభించింది. తర్వాత ఏమైంది జరిగింది అనేది పోలీసు వారు తేల్చాలండి. ఏమైంది మనం చూడలేదండి కదండి. అంటే వాళ్ళ ఇంటికి ఎప్పుడు మేము వెళ్ళలేదండి, అసలు ఎప్పుడు వచ్చి వెళ్ళలేదండి. ఎప్పుడైనా రాకపోకలు అంటే మా ఇంట్లో కార్యక్రమం జరిగిన కథ కానీ మొగుడు పిల్లలు వచ్చి ఓ రోజు 2 రోజులు ఉండి వెళ్ళిపోయేవారండి. మొన్న మా తమ్ముడు గారు అబ్బాయికి రవికి బాగోపోతే అప్పుడు వచ్చి చూసి వెళ్ళాడండి. అదే లాస్ట్. మొన్న బుధవారం నాడు మాట్లాడతాం అదండి. 7 రోజులు చూసేవాడిని అంతే అండి. అంటే అతను ఒకటే చేసి ఉంటాడని ఏమైనా జరిగి ఉంటుంది, లేదంటే ఎవరైనా హస్తం ఉందని మీ అనుమానం? మరి ఇప్పుడు హస్తం ఉందని అనుమానం లేదంటే మాకు జరిగి తెలిసిందంటే కొద్దిగా ఈ అమ్మాయి మీద కొద్దిగా అనుమానం ఉంది అంతే అండి. ఇంకెవరి మీద అనుమానం లేదండి. ఆ కుటుంబం మీద అనుమానంగా ఉందండి మాకు. కుటుంబం మీద ఇప్పుడు విచారణ చేసి పోలీసులు చెప్పండి, మీరు మాట్లాడారా? మరి విచారణ చేస్తాను. ఎవరి కుర్రాడిని ఇంకా ఇంట్రాజెక్షన్ చేయలేదు. కాల్ డేటా తీసుకున్నాము. ఎవరితో మాట్లాడు ఆ కుర్రాడు వచ్చిన టైము నరికిన టైము సరిపోయి మీకు 15 రోజుల్లో మొత్తం డిబేట్కి ఇస్తాము. ఇచ్చిన తర్వాత మీరు ఎస్పీ గారిని కలుస్తారో మీ లాయర్ని పెట్టి వాదించుకోండి అని చెప్పి ఉన్నారండి అన్న. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే ఈ యొక్క అనేక అనుమానాలు ఉన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా ఆ భార్య ఎవరైతే ఉన్నారో భార్యకి సంబంధించినటువంటి దగ్గర బంధువు ఈ విధంగా చేసి ఉంటారని కూడా అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే పోలీస్ స్టేషన్లో లొంగిపోయారని ఇలా రకరకాల కామెంట్ చేస్తున్న నేపథ్యంలో దీని వెనకాల కుటుంబ సభ్యులు ఉన్నారా, ఎవరు ఉన్నారా అనేది కూడా పూర్తి విచారణ చేపట్టి పోలీసులు అయితే దీనిపై మాకు దర్యాప్తు చేసిన తర్వాత మాకు న్యాయం చేయాలని, దీనిపై ఎవరైతే ఉన్నారో దాని వెనక ఉన్న వాళ్ళందరిపై కూడా శిక్ష పడాలంటూ కూడా కోరుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ యొక్క జరిగినటువంటి ఘటనపై అనేక రకాల అనుమానాలు ఉన్న నేపథ్యంలో మరి ఆ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి దర్యాప్తు తేలుతుంది, ఈ ఘటనపై అసలు వాస్తవాలు ఏంటనేది కూడా మరిన్ని విషయాలు అయితే పూర్తి విచారణ తర్వాత అయితే తెలిసే అవకాశం అయితే క్లియర్గా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, కెర్లంపూడి నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.